కార్యకర్త నుంచి అగ్రస్థాయి నాయకుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తారు తప్ప ఎవరు స్వప్రయోజనాల కోసం పనిచేయరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల సంక్షేమము, అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చేయరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రామ లక్ష్మణుల లాగా కలిసి ఉంటే విడదీయాలని చూస్తున్నాం. మేమెవరు కూడా విడదీయాలని చూడడం లేదు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రామ లక్ష్మణుల కన్నా తాతక కుమారులు రాక్షసులైనటువంటి మారీచు, సుబాహుడు, లేదంటే వీళ్ళని ఇంకా దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోలిస్తే బాగుంటది నిమ్మల రామానాయుడు. రామ లక్ష్మణులు అంటే వారికి పురాణ ఇతిహాసాలకి అవమానం చేసినట్టు అవుతుంది ఈ యొక్క పోలికని. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, మీరు ఇందాక అన్నారు కుర్చీ లాక్కోవడానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ప్రజల హృదయాలతో గెలిచినటువంటి కుర్చీని లాక్కోవడానికి 3 పార్టీలు ఏకమయ్యి కుట్రలు, కుతంత్రాలు పన్ని కుర్చీని లాక్కోవడం జరిగింది. అది చేస్తాం, ఇది చేస్తామని. మీరు ఎంతసేపు కూడా చాలా మంది భావన ఏంటంటే కాపులతో కుల చిచ్చు రగులుస్తున్నారు, ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయి, మేమే మేలు చేస్తామని గత 3-4 రోజులుగా ఈ రకమైనటువంటి వాదన జరుగుతుంది రాష్ట్రంలో. నేను ఏమంటానంటే, ఒకసారి వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటే ఈరోజు కుల చిచ్చు రగులుతోంది అనడానికన్నా కులంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఏకమవుతున్నారన్నటువంటి వాదనని నేను సమర్థిస్తాను. ఇందాక మా సోదరుడు విజయ్ కిరణ్ గారు మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పారు. కాపు విదేశీ విద్య కానీ, గతంలో మేము బీసీ కోట గురించి కానీ, వీటి గురించి మాట్లాడారు. వాస్తవానికి చరిత్రలో గత 30 సంవత్సరాలలో ఏ నాయకుడు, ఏ పార్టీ చేయనటువంటి మేలుని జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చేసినటువంటి వాస్తవాన్ని మేము ముందుంచదలుచుకున్నా నేను. ఎందుకంటే అన్యాయం చేస్తున్నప్పుడు మేలేంటి, అన్యాయం ఏంటనేది ప్రజలకు తెలిస్తే వాళ్ళే ఈరోజు తెలుసుకుంటారు. నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమం అంటూ ఒక హెడ్డింగ్ పెట్టి ఒక పేజీ దానికే కేటాయించి 15,000 కోట్ల రూపాయలని ఈ కులానికి, ఈ కుల అభ్యున్నతికి, సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. దానికి పూర్తిదారుని అనేది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంతవరకు కాపు కార్పొరేషన్ కి పైసా నిధులను కూడా కేటాయించలేదు. 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇది అన్యాయం కాదా? మరి దీన్ని ప్రశ్నిస్తే కూడా కుల రాజకీయం అంటారు. పోనీ 175 నియోజకవర్గాల్లో కూడా వీరందరి సంక్షేమం కోసం వీళ్ళకి కమ్యూనిటీ భవనాలను కట్టిస్తాను ప్రతి నియోజకవర్గానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సార్. 2 ఏళ్ళు అవుతుంటే కనీసం ఒక శిలాఫలకాన్ని కూడా ప్రారంభించాల. మరి ఇలాంటివి అడిగితే ఇది కుల రాజకీయం అంటారు. హామీ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మరి వాటిల్ని ఈ ప్రభుత్వం సంక్షేమం కోసం కానీ, ఇచ్చిన హామీల కోసం కానీ ఏ రకంగా ముందుకెళ్తుందో మేమందరం కూడా సమావేశమై మాట్లాడుకుంటే అది కుల రాజకీయం అయిపోతుంది. 2 సంవత్సరాలు అవుతుంటే కూడా ప్రశ్నించకూడదు అంటారు సార్. ఇది కుల రాజకీయం అయిపోతుందా? మరి మేనిఫెస్టోలో ఎందుకు ఇచ్చారు 15,000 కోట్లు ఖర్చు పెడతామంటే సమాధానం ఇదే.